హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో అప్పుడప్పుడు ఫ్రేమ్ అవుట్ అవుతుందండి. అప్పుడు మనం చాలా కంగారు పడతాం. నేనైతే అలానే కంగారు పడ్డా. నాకైతే చాలా భయం అనిపించింది. సో అది ఎలా సాల్వ్ చేసేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రేమ్ అవుట్ అయినప్పుడు ఫస్ట్ కంగారు పడకుండా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ క్యాప్ చేంజ్ చేసుకోవాలండి. క్యాప్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని చేంజ్ చేసుకుంటే మన మిషను ఏ ఫ్రేమ్లో ఉందో అది వస్తుంది. దాన్ని క్లిక్ చేసేస్తే ఓకే బటన్ క్లిక్ చేసేస్తే ఫ్రేము మూవ్ అయ్యి నార్మల్గా వస్తుందండి. అప్పుడు మనం డిజైన్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో మనము ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఎడిట్ మోడ్లోనే చేసుకోవాలండి ఈ ఆప్షన్స్ అన్నీ. ఆ తర్వాత ఎంబ్రాయిడరీ మోడ్ క్లిక్ చేసేసి మన డిజైన్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడికి వచ్చేసి మనం యాడ్ ప్లస్ యాడ్ మైనస్ అనే బటన్స్ ఉంటాయి. వీడియోలో చూడండి ఒక్కసారి. ఆ యాడ్ ప్లస్ క్లిక్ చేసేస్తే స్టిచెస్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మనం స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకొని మన డిజైన్ ఎక్కడైతే మనకి ఆగిపోయిందో అక్కడ వరకు చూడండి వీడియోలో. అక్కడ వరకు తీసుకొచ్చుకొని అక్కడ మనము స్టిచ్చింగ్ మోడ్ పెట్టేసేయచ్చు. మనకు ఎక్కడ వరకు అయితే ఆగిపోయిందో అది స్టిచెస్ ఫార్వర్డ్ యాడ్ ప్లస్ చేసుకుంటే స్టిచెస్ ఫార్వర్డ్ అవుతుంది. అది వీడియోలో చూడండి. స్టిచెస్ ఫార్వర్డ్ అయితే మనం నీడిల్ సెలెక్ట్ చేసుకోకుండా ఇలా క్లిక్ చేసుకుంటూ ఉంటే స్టిచెస్ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్ మన డిజైన్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడికి వచ్చిన తర్వాత మనము స్టిచ్చింగ్ మోడ్ పెట్టేసుకోవచ్చు. అప్పటి వరకు నీడిల్ సెలెక్ట్ చేసుకోకుండా ఇలా ఈ మోడ్ కనుక పెట్టాము అంటే మనకి స్టిచెస్ ఫార్వర్డ్ అయ్యి మన డిజైన్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ వరకు వచ్చి ఆగుతుంది. అప్పుడు మనము స్టార్ట్ బటన్ నొక్కామా అంటే ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్ అవుట్ అయినప్పుడు క్యాప్ చేంజ్ చేసేసుకోవాలి. అప్పుడు స్టిచెస్ ఫార్వర్డ్ ఈ విధంగా చేసేసుకొని మనకి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి వచ్చి మనము ఈ విధంగా స్టార్ట్ బటన్ కనుక క్లిక్ చేసేస్తే మనకి డిజైన్ కరెక్ట్గా వస్తుందండి. ఇదే విధంగా మన కరెంటు పోయినప్పుడు కూడా మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది మూవ్ అయినప్పుడు మనకి స్టిచ్చింగ్ కరెక్ట్ ప్లేస్లో రాదు. సో అప్పుడు కూడా మనం ఒకసారి ఈ ఫ్రేమ్ కనుక అటు ఇటు మూవ్ అయిందంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాదండి. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే ఫస్ట్ క్యాప్ చేంజ్ కంపల్సరీ చేసుకున్నామంటే మనము డిజైన్ ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ ఒకసారి చెక్ చేసేసుకొని మనకి కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మనము వర్క్ స్టార్ట్ చేయాలి. లేకపోతే మనకి డిజైను అవుట్లైను కరెక్ట్గా రాదండి. అప్పుడు మనం దాన్ని క్లిక్ చేసేసి ఈ విధంగా మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద కనిపించినవి ఉన్నాయండి సెట్టింగ్స్. అవన్నీ సెట్ చేసేసుకొని మాత్రమే మనము స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేయాలండి. లేకపోతే కొంచెం అటు ఇటు అయినా డిజైన్ పాడవుతుంది, కస్టమర్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది, మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా మనం ఈ విధంగా రెక్టిఫై చేసేసుకోవచ్చు. నా వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక హెల్ప్ అయినట్లయితే నా వీడియోస్కి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు అన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియోలో నాకు వర్క్ చేసేటప్పుడు నీడిల్ కూడా రిమూవ్ అయ్యిందండి. సో అందుకే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు లైక్